ట్రంప్ మాట్లాడడమే కాదు, ట్రంప్ గవర్నమెంట్లో ఉండేవాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. ట్రంప్ క్లోజ్ సర్కిల్లో ఉండే వాళ్ళందరూ భారత్ మీద విషం చిమ్ముతున్నారు. అక్కడి ట్రెజరర్లు మాట్లాడతారు, అక్కడి ఉపాధ్యక్షులు మాట్లాడతారు. అంటే వాళ్ళు మాట్లాడితే ట్రంప్ మాట్లాడినట్లు కాదా? మన దేశం గురించి తక్కువ చేసి మాట్లాడతారా? మన రూపాయికి విలువ లేదని, మనది డెడ్ ఎకానమీ అని ఆయన మాట్లాడతాడు, వాళ్ళ ఫాలోవర్స్ అందరూ మాట్లాడతారు. వాళ్ళు మాట్లాడితే ఆయన మాట్లాడినట్లు కాదా? వాళ్ళని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ట్రంప్ మీద లేదా? కంట్రోల్ చేయకపోగా ఇంకా కొనసాగుతున్నాయంటే కావాలని విషం చిమ్ముతున్నారు. ఒక పక్కేమో భారతదేశంతో మాకు మంచి సంబంధాలు ఉన్నాయని ట్వీట్స్ చేస్తారా? ఇంకో పక్కేమో మళ్ళీ భారతదేశం రూపాయికి విలువ లేదు, భారతదేశం డెడ్ ఎకానమీ అంటారు, భారతదేశంలో పెట్టుబడులు పెట్టకూడదు, భారతీయులకు ఉద్యోగాలు ఇవ్వకూడదు, భారతదేశం ఎవరితో వ్యాపారం చేయకూడదు, భారతదేశం మీద టారిఫ్లు వేస్తారు. ఏంటి వైఖరి? ఎందుకు ఇదంతా? టారిఫ్లు వేస్తే భారతదేశం ఒక్క మాట మాట్లాడిందా? లేదు, మీతో మాకు సెట్ అవ్వదు అనుకుంది. రష్యాతో బిజినెస్ చేసుకుంటున్నాం, రష్యా ఇంకా తక్కువ ఆయిల్ ఇస్తానంటుంది. ఇప్పుడు చైనాతో బిజినెస్ మేము పెంచుకుంటున్నాం, చైనా ఇంకా మాకు ఎక్కువ అవకాశాలు కల్పిస్తానంటుంది, బోర్డర్లో సమస్యలు తీరిపోతున్నాయి. మీకేంటి నొప్పి? ఎవరు ఏం మాట్లాడుకున్నా కష్టమే. అలాగని మీరేమన్నా గొప్పగా చేస్తున్నారంటే దేశాధినేతలను అవమానించడాలు, బెదిరించడాలు. నిన్న మొన్నటిదాకా రష్యాని ఎంత బెదిరించారు? నీ సంగతి తేలుస్తా, 50 రోజుల్లో యుద్ధం ఆపకపోతే అని చెప్పారు. ఏమైంది? ఎందుకు మరి వాళ్ళ సంగతి తేల్చలేదు? వాళ్ళ సంగతి తేల్చడం అంటే వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడడమా? భారతదేశం మీద టారిఫ్లు వేస్తామని చెప్పి అన్నారు, వేశారు. మిత్రదేశం అనుకుంటూనే వెన్నుపోటు పొడిచారు, మిత్రదేశం అనుకుంటూనే విషం కక్కారు. ఏం జరిగింది చివరికి? సో ఓవరాల్గా ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ఇన్సెక్యూరిటీగా మీకు అప్డేట్స్ అందిస్తూనే ఉంటారు, ఫాలో అవుతుంటారు. యూ కెన్ ఎక్స్ప్లెయిన్ ఇట్ బెటర్ ఖచ్చితంగా. సచిన్, సో మనం చూస్తున్నాం కదా, ఈజంట్ ఇట్ ఇన్సెక్యూరిటీ? ట్రంప్ లేదంటే అమెరికా ఇన్సెక్యూరిటీతో సతమతం అవుతున్నారని మనం అనుకోలేమా? ఎవరో ఏదో మాట్లాడుకుంటే వీళ్ళకేంటి ప్రాబ్లం? బ్రిక్స్ దేశాల సదస్సు జరగకూడదు, చైనాకి ఏ దేశాలు వెళ్ళకూడదు, ఇంకేంటి? ఏం చేయాలి అంటే దేశాలన్నీ అమెరికా ముందు సాగిలపడాలా? దేశాధినేతలందరూ అమెరికా అధ్యక్షుడి కోసం తప్పన పడాలా? దానికోసమైనా ఇదంతా అంటే హౌ కెన్ వి అండర్స్టాండ్ ఈ మెంటాలిటీని ఎలా అర్థం చేసుకోవాలంటారు మనం? రైట్, మీరు అంటోంది అక్షరాలను నిజమే చెప్పుకోవాలి. ఎందుకంటే జరుగుతున్న పరిణామాలు, మరి ముఖ్యంగా 2-3 రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే ట్రంప్ యంత్రాంగం పూర్తిగా ఇటు బ్రిక్స్ ని, మరి ముఖ్యంగా ఆర్సీబీ అని ఎందుకంటే రష్యా, చైనా, భారత్ ఆర్సీబీని భయపెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకు నేను మాట అంటున్నానంటే, మీరు గమనిస్తే కనుక ట్రేడ్ విషయంలో ఎప్పుడైతే భారత్ బెట్ని అంటే అమెరికా పట్టుబట్టిన బెట్ని ఎప్పుడైతే ఢీకొట్టిన తర్వాత ట్రంప్ అనేవాడు సైడ్ ఫ్రేమ్ అయిపోయాడు. అంతవరకు నేరుగా మాట్లాడిన వ్యక్తి ఎవరైతే తనకు సజెషన్స్ ఇచ్చారో, ఎవరైతే తనకు అడ్వైజరీ కింద ఉన్నారో వాళ్ళని నేరుగా రంగంలోకి దించాడు. వాళ్ళ నుంచి ఇటు భారత్ మీద ప్రెషర్ పెట్టే ప్రయత్నం చేశాడు. ఎందుకు చేశాడు అనేది కాస్త బ్యాక్గ్రౌండ్ లోకి మనం మాట్లాడుకుంటే, ఇటు రష్యా, భారత్, చైనాతో పాటు ఇప్పుడు నార్త్ కొరియా కూడా జాయిన్ అవుతోంది. ఈ రోజు చైనా తన విక్టరీ పరేడ్ లో తన సైనిక సామర్థ్యాన్ని చూపించింది. భయపడుతున్నాడు ట్రంప్. ఎందుకంటే ఇటు చైనా కావచ్చు, భారత్ కావచ్చు, రష్యా కావచ్చు, డిఫెన్స్ విషయంలో ఎవరికి వాళ్ళు, ఎందుకంటే మన డిఆర్డిఓ మనకి స్ట్రాంగ్ గా ఉంది, రష్యా నుంచి డిఫెన్స్ ని మనం ప్రొక్యూర్ చేసుకుంటున్నాం, అండ్ మనకి డిఫెన్స్ విషయంలో రష్యా కోఆపరేషన్ ఉంది. దాంతో పాటు చైనాకి సంబంధించి ఇంతవరకు చైనా, పాకిస్తాన్ ఈ రిలేషన్ గురించి మాట్లాడుకున్నాం. బట్ టెక్నాలజీ విషయంలో వచ్చినప్పుడు, ఎందుకంటే గత కొద్ది రోజుల క్రితం జరిగిన పర్యటన గురించి మాట్లాడుకున్న సందర్భంలో భారత్ పర్యటన కూడా టెక్నాలజీ విషయంలో కూడా మనకి కాస్త యాడెడ్ టెక్నాలజీ ఉంటే కనుక ఇటు ఏషియాకి కూడా యురేషియా అంటున్నారు, టర్మినాలజీ అనుకోవాలి. యురేషియాకి సంబంధించి మాట్లాడుకుంటున్న పరిస్థితి ఇక్కడ అనే చెప్పుకోవచ్చు. నందు, ఇప్పుడు ట్రంప్ వాడు ఎందుకు భయపడుతున్నాడు అంశానికి సంబంధించి 2-3 మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఎప్పుడైతే టారిఫ్ విషయానికి వచ్చినప్పుడు టాప్ 10 కంట్రీస్ లో 10th ప్లేస్ లో ఉంది భారత్. ఎందుకు భారత్ ని కాన్సన్ట్రేషన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, ఎందుకు భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారంటే కనుక ట్రంప్ ఇక్కడ భయపడడానికి కారణం ఏషియాలో లీడ్ లో ఉంది. ఇటు ఎకానమీ విషయంలో కావచ్చు, తాను అనుకున్న డెడ్ ఎకానమీ కాదని చెప్పి తనకు అర్థమైంది. ఫస్ట్ ఇక రెండో విషయం వచ్చినప్పుడు పాపులేషన్, 150 crores ఆఫ్ పాపులేషన్. ఇదే అంశాన్ని మొన్న మీటింగ్ లో అంటే ఇటు భారత్ అలాగే చైనా ఈ రెండు కూడా మాట్లాడుకున్న సందర్భంలో ఒక అంశాన్ని నేరుగా ఇటు ట్రంప్ కి సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు. 2 దేశాలు కలిపి 280 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. అంటే మార్కెట్ గురించి మాట్లాడుకుంటే 280 crores ఆఫ్ పాపులేషన్ ఉన్న మార్కెట్ ని ఢీకొట్టాలనుకుంటే కరెక్ట్ కాదని ఒక ఇండికేషన్ ని ఇటు చైనా, భారత్ కలిపి ఇటు అమెరికాకు పంపించాయి.
సో దాంతో పాటు చైనా మీద కాస్త అటు ఇటుగా ఊగిట్లాడాడు. ఎంతవరకు వెళ్ళిపోయిందో చూస్తాం. ఇప్పుడంటే మాట్లాడుతున్నాడు, మరి ముఖ్యంగా యుద్ధాల గురించి, గత యుద్ధాల గురించి, ఆ యుద్ధాల సందర్భంలో మద్దతు గురించి మాట్లాడుతున్నాడు. కానీ బట్ ఇదే ట్రంప్ అప్పుడు ఎందుకు మర్చిపోయాడు? ఏకంగా 240% వరకు, బహుశా మనకంటే 50% వరకు ఇక ఆగుతున్నాడు. ఇక్కడ కొంచెం తటపటా ఇస్తున్నాడు, ఎక్కడైనా భారత్ బెట్టు దిగుతుందేమని చెప్పి. కానీ ఎప్పుడైతే ఇంటర్నల్ గా ఇష్యూస్ స్టార్ట్ అవుతున్నాయో అప్పుడు కాస్త ఆలోచనలో పడ్డాడు. బట్ ఇదే చైనా విషయంలో ఎందుకు మరి ఆలోచనలో పడ్డాడు అనేది బహుశా ఇప్పుడు ప్రశ్నించుకుంటున్న సందర్భం. ఇక్కడ రెండో ప్రపంచ యుద్ధంలో చైనా కోసం అమెరికా పోరాడింది అంటున్న ఈ ట్రంప్ మరి ఎందుకు ఇప్పుడు మూడో ప్రపంచ యుద్ధానికి ఎదురుగా పరిణామాలని తయారు చేస్తున్నాడు? ఎందుకు నేను మళ్ళీ ఈ ప్రశ్నను సంధిస్తున్నానంటే, యుక్రెయిన్ రష్యా ఆగిపోతుందేమో అనుకున్నాడు. ఆగిపోతే మళ్ళీ అక్టోబర్ కల్లా తనకి నోబెల్ ప్రైజ్ కి సంబంధించి నామినేషన్స్ ఈ ప్రాసెస్ ఉంటూ ఉంటుంది. అంటే నెల రోజులు మాత్రమే ఉంది. కింద మీద పడిపోతున్నారని చెప్పుకోవాలి. అనేకమైన పరిణామాలు, అంటే నోబెల్ శాంతి బహుమతికి సంబంధించి ఒకవేళ వీళ్ళు ఎక్కడెక్కడ సిద్ధం కాకుండా ఉంటుందని చెప్పి నార్త్ కొరియాకి సౌత్ కొరియాకి మధ్య కయ్యం పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. సైనిక విన్యాసాలకు కూడా దిగిన సందర్భం ఇక్కడ మాట్లాడుకోవాలంటే, అంటే ఇటు ప్రపంచంలో తన ఆధిపత్యాన్ని చూపించుకోవాలని ఆధిపత్య పౌరులు తన అగ్రరాజ్యానికి మాట్లాడుకున్న సందర్భంలో ఏకచక్రాధిపత్యం చెలాయించుకుంటున్న ట్రంప్ కి ఇప్పుడు కాస్త బెడిసి కొడుతున్నాయి. ప్రతి పరిణామం బెడిసి కొడుతోంది. తన మాట వింటుందనుకున్న చైనా మాట వినలేదు. తన మాట విని దగ్గరకు వస్తాడు, తన మాట విని యుద్ధాన్ని ఆపేస్తాడు అనుకున్నా ఇటు రష్యాకి పుతిన్ కూడా తన మాట వినటం లేదు. ఇన్ఫాక్ట్ ఇంకా కమాండింగ్ గా ఉన్నాడు అక్కడ. ఇటు భారత విషయానికి కాదు కూడదనుకొని భారత్ కి సంబంధించి నా మిత్ర దేశంగానే ఉంది అండ్ నేనంటే మాట వింటుంది, ట్రేడ్ డెఫిసిట్ ఉంది, ట్రేడ్ విషయంలో కూడా ఎక్కువగా ఉంది అనుకున్నప్పుడు, బట్ ఇక్కడ ఐ జస్ట్ సే ఒక్క మాట మాత్రం నేను చెప్పాలి. ఐ జస్ట్ వాంట్ టు సే దట్ ఇక్కడ ట్రేడ్ డెఫిసిట్ మాట్లాడుకునే సందర్భంలో మనకన్నా అమెరికానే ఎక్కువ లాభపడుతోంది. ఇది నేనంటున్న మాట కాదు నందు, ఎందుకంటే ఐ జస్ట్ టెల్ యూ ఎవరంటున్న మాట కూడా ఒక థింక్ ట్యాంక్, మరి ముఖ్యంగా దీనికి సంబంధించి గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ అనే ఒక థింక్ ట్యాంక్ చెబుతున్న మాట. ఏమంటాడు ట్రంప్? మా ఈ ట్రేడ్ వల్ల, అంటే యుఎస్ ఇండియా అమెరికా భారత్ మధ్య ట్రేడ్ వల్ల ఎక్కువ బాగుపడుతోంది భారత్ అని చెప్తున్నాడు. కాదు, ఇక్కడ బాగుపడుతోంది అమెరికానే అనేది దాని వెర్షన్. సో అంటే అర్థమవుతోంది పూర్తిగా ప్రతిదీ కప్పపుచ్చే ప్రయత్నం, భారత్ ని టార్గెట్ చేయాలనే ప్రయత్నమే తప్ప ఎక్కడా కూడా ఇష్యూస్ ను తగ్గించుకోవాలి అని ఎక్కడ కూడా కనిపించట్లేదు. తనకిస్తున్న ట్రేడ్ అడ్వైజర్స్ కూడా అదే లెక్కలో ఉన్నారు. ఎక్కడ కూడా పూర్తిగా నిజాలు చెప్తున్న పరిస్థితి కనిపించట్లేదు. ఎందుకంటే కొద్ది రోజులుగా జరుపుతున్న చర్చ కావచ్చు సోషల్ మీడియాలో ఎక్కడ ట్రంప్ అని వాడు 4 రోజులుగా ఈ అంశానికి సంబంధించి మాట్లాడలేదు. ఈ రోజు ఎందుకు మాట్లాడుతున్నాడంటే, ఈ రోజు చైనా ఒక అడుగు ముందుకు వేస్తుంది. ఎందుకంటే ఏషియాకి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో అఫ్ కోర్స్ ఇది ప్రపంచం కూడా యాక్సెప్ట్ చేస్తోంది. ప్రస్తుతం చైనా ఏషియా గురించి మాట్లాడుకున్న సందర్భంలో మొదటి స్థానంలో కాస్త ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తోంది. కాబట్టి ఈ రోజు చైనాని కాస్త బెదిరించే ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే విక్టరీ పరేడ్ లో తన సైనిక సామర్థ్యాన్ని చూపించాడు ఈ రోజు షీ జిన్పింగ్. దాంతో పాటు ఉత్తర కొరియా అధ్యక్షుని కూడా కిమ్ జాంగ్ ఉన్ ని పిలిపించి అక్కడ ఆ పరేడ్ లో కావచ్చు, దాంతో పాటు పాకిస్తాన్ కి సంబంధించి కావచ్చు, అంటే ఏవైతే ఇటు యుఎస్ కి దగ్గరగా ఉన్నాయనుకున్నవి, అలాగే యుఎస్ కి కాస్త శత్రు దేశంగా అనుకుంటున్నవి కూడా అన్నిటి ఒక పార్టీ మీద తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఒక బాణం వదిలే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ట్రంప్కి అర్థం కాని ఏంటంటే తను విడిచిన పారం తనకే తిరిగి కొడుతోంది. నందు రైట్. థ్యాంక్ యూ సచిన్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఖచ్చితంగా సో సింపుల్ గా చెప్పాలంటే హీస్